మరోవైపు గవాయి సంఘటన ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైన కూర్చున్న వ్యక్తి ఆయన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన మీద రాకేష్ కిషోర్ అనే వ్యక్తి దాడి యత్నించటం కాదు, దాడి చేశారని చాలా మంది అంటున్నారు. కాకపోతే అది తగలకుండా జాగ్రత్త పడ్డారు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, కొంతమంది అక్కడున్న తోటి లాయర్లు కావచ్చు ఆపారు అని. అది ఆ ఇచ్చిన తీర్పు, ఆయన మాట్లాడిన దాని మీదే దాడి చేశారని దాడి చేసిన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఎవరికి భయపడను, పశ్చాత్తాపడను, క్షమాపణ అడగను. ఆయన చేసిన వ్యాఖ్యలే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. సనాతన ధర్మం మీద ఇట్లా మాట్లాడితే ఊరుకోమంటూ ఆయన కామెంట్ చేస్తూ బయటికి వెళ్ళటం ఎలా చూడొచ్చు? ఇప్పుడు దీన్ని మనం క్లియర్ గా విడగొట్టి చూడాలండి. దీన్ని సుప్రీం కోర్టులో జరిగింది కాబట్టి ఏదో సుప్రీం కోర్టు మీద దాడి కాదు. రెండోది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి కాదు. ఇది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి దాడి చేయలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీం కోర్టు ఏదో మాట్లాడింది కాబట్టి సుప్రీం కోర్టు మీద దాడి చేయాలనే ఉద్దేశంతో దాడి చేయలేదు. ఈ రెండు అంశాలని మనం పక్కన పెట్టి మాట్లాడుకుంటున్నాం. అన్ని చోట్ల మాట్లాడాడు. కేవలం మాట్లాడింది ఏంటంటే అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరనేది పక్కన పెట్టి అతను మాట్లాడిన జస్టిస్, అక్కడ కూర్చుని జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి అదే వ్యక్తి మీద దాడి చేశాడు. అంతే తప్ప ఆయన సుప్రీం కోర్టును అవమానించాలని ఆయనకు ఉద్దేశం లేదు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అవమానించాలని ఉద్దేశం లేదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పుకోవా, నీ విష్ణుమూర్తితో చెప్పుకో, నీ శివుడితో చెప్పుకో అని మాట్లాడాడు కాబట్టి ఆయన మీద ఉన్న కోపంతో దాడి చేశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోకుండా సుప్రీంకోర్టు మీద బిఆర్ గవాయ్ దీన్ని ఖండించారు. నా మీద నేను చేశానని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నేను ఆ ఆరోపణలు చేయలేదు అని మాట్లాడారు ఆయన. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను చూసినంత వరకు ఏంటంటే సరదాగా మాట్లాడిన మాటని సీరియస్ గా తీసుకున్నారని మాట్లాడాడు. సరదాగా మాట్లాడే అన్ని రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు అంతా సుప్రీంకోర్టు అయినా కూడా అన్ని రికార్డు చేస్తున్నారు. ఇప్పుడు కెమెరాల్లో ఉన్నాయి. ఇప్పుడు అన్ని గతంలో లాగా సుప్రీంకోర్టు అనేది మిగతా కోర్టులు కానీ వాళ్ళు ఏం మాట్లాడారో బయటకు వచ్చి చెప్తే కానీ తెలియని పరిస్థితి కాదు. ఇప్పుడు అన్ని రికార్డు అవుతున్నాయి కాబట్టి అన్ని రికార్డెడ్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పుకోండి. ఆ విష్ణుమూర్తి తలకాయ అక్కడ తెగిపోయిందంటే, ఆ ఇబ్బంది అయిపోయిందంటే అక్కడ అంటే వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పుకోవా అంటే విష్ణుమూర్తికి ఎట్లా చెప్తారు? విష్ణుమూర్తికి చెప్పేట్టయితే అసలు కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు? వృద్ధానికి విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పి, లేదంటే అల్లాకి వెళ్ళి చెప్పి, లేదంటే జీసస్కి వెళ్ళి చెప్పుకున్నట్టయితే పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు? అవి మూసేసిమని చెప్పాలి కదా. గవాయి గారు ఆ మాట చెప్పాలి. అయితే మీరు అల్లి ఆవిడ చెప్పుకోండి, ఇంకా ఈ వ్యవస్థలను మూసేస్తామని చెప్పాలి. దీంట్లో ఇంకో కోణము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా లేదు, పర్సనల్ ఇంట్రెస్ట్, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ గా ఉంది ఈ కేసు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని సంప్రదించండి. ఈ ఖజురహో, మధ్యప్రదేశ్ లో ఏదైతే ఖజురహో దేవాలయం గురించి అడుగుతున్నారో ఆ పాడైపోయిన స్ట్రక్చర్ గురించి, దాన్ని అవన్నీ వారి ఆధీనంలో ఉంటాయి. వారు స్పందించకపోతే కోర్టు ఏమన్నా గైడెన్స్ ఇస్తుంది, ఆదేశాలు ఇస్తుంది. కానీ ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి. కానీ ప్రతిదానికి సుప్రీంకోర్టు ముందుకు అంటే ఆ యాంగిల్లో, ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా సంబంధిత శాఖకు కానీ సంబంధిత చోటుకు కానీ రానప్పుడు కొంత పని ఒత్తిడి మీద ఆ చురకలంటీయటం అనేది ప్రాక్టికల్ గా కామనే. దాన్ని ఉద్దేశించి నచ్చిన తీర్పు రాకపోతే అత్యున్నతమైన స్థానంలో, దేశం గౌరవించే స్థానంలో ఉన్న వ్యక్తుల మీద కూడా ఇలా రియాక్ట్ అయితే ఇంకెవరిని గౌరవిస్తాం? గౌరవాన్ని దక్కించుకునే వ్యక్తికి ఎప్పుడైనా గౌరవం దక్కుతుందండి. ఆయన మీరు చెప్పింది ఏదైతే ఉందో, మీరు వెళ్ళి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లేదంటే ఆ ప్రభుత్వం చెబితే మేమేం చేస్తాం, ఇవన్నీ ఏవైతే చెప్పారో అంతవరకు ఆయన ఆగి ఉంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు. తప్పే ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి, ఇది కాదయా ప్లేస్, ఇది కాదు, నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు, అక్కడికి వెళ్ళండి అన్నారని తప్పులేదు. ఇది నువ్వు పబ్లిసిటీ కోసం వేయించాలన్నాను అనుకోండి, ఓకే, అది కూడా తప్పేం లేదు. ఎందుకంటే పబ్లిసిటీ కోసం చాలా మంది వేస్తున్నారు, అలాంటి కేసు ఇది అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు మీ పరిధి దాటారు. మీరు మీ పరిధి దాటి మతాల్లోకి దొరపడ్డారు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరే అసలు వెళ్ళి భగవద్గీత మీద మీరు ప్రమాణం చేయమని చెప్తారు. మరి భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేయమని చెప్తున్నారండి? భగవద్గీత మీద ప్రమాణం చేయమని ఎందుకు చెప్తున్నారు? మీరు ఏ ప్రమాణాలు అక్కర్లేదు, నువ్వు చెప్పిందే నాకు నచ్చిందని ఓకే అని చెప్పొచ్చు కదా. భగవద్గీత ప్రమాణం మీద ఎందుకు చేస్తున్నారు? దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు, ఈ కోర్టులు కూడా నమ్ముతున్నాయి. ఈ రోజు రాజ్యాంగంలో రాముడి ఫోటో ఉంటుంది. ఎందుకు ఉంటుంది రాజ్యాంగంలో?
ఎందుకుంటుంది రాజ్యాంగంలో? మీరు దేవుళ్ళ దాకా వెళ్ళిపోయి దేవుళ్ళకి చెప్పుకోమనే స్థాయికి వెళ్ళకూడదు. మీరు మీ పరిధి దాటారు ఖచ్చితంగా. మీరు అది హాస్యం కోసం చేసినా దేనికోసం చేసినా పరిధి దాటారు. అక్కడ పరిధి దాటారు కాబట్టి ఆయన కోపం వచ్చింది. ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడతాం మనం. భావ ప్రకటన స్వేచ్ఛ ఆ అబ్బాయికి ఆయన లేదా, ఆయన దళితుడు కాదా, ఆయన నేను దళితుడిని అంటున్నాడు. ఆయన ఎవరనేది నాకు తెలియదు. బయట వచ్చిన వార్తలను బట్టి ఆయన దళితుడే ఈయన దళితుడే అంటారు. మరి ఇంకేంటి? మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని ఆశ్రయించి వస్తే మీరు అతన్ని అపహాస్యం చేయడం కోర్టుకు తగునా? ఇది నా బేసిక్. దేవుళ్ళ గురించి కూడా పక్కన పెట్టండి కదా చెప్పు. మిమ్మల్ని ఆశ్రయించి న్యాయం చేయమని వచ్చిన వ్యక్తిని అపహాస్యం చేయడం మీకు తగునా? దీనికోసమా కోర్టులు పెట్టింది? దీనికోసమా లా చదివింది? దీనికోసమా జడ్జిలైంది? దీనికోసమా? మీరన్నట్లే పిల్లేసిన వ్యక్తికి సూచనప్రాయంగా మీరు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించండి, లేకపోతే శైవం మీద మీకు వ్యతిరేకం లేకపోతే ఆ శివుణ్ణి ప్రార్థించండి అంటాం అపహాస్యం అవుతుందా, వ్యంగ్యం అవుతుందా? ఖచ్చితంగా వ్యంగ్యం అవుతుంది, ఖచ్చితంగా అపహాస్యం అవుతుంది. అలాగే నేను అందుకే బేసిక్ క్వశ్చన్ అని అడుగుతున్నా. దేవుళ్ళని మేము ప్రార్థించుకున్నట్టయితే మీ దగ్గరికి మేము రావడం దేనికి? ఈ బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మా గవాయి గారు అవనివ్వండి, ఏ కోర్టు అవనివ్వండి, వాళ్ళు ఈ బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. మేము దేవుళ్ళకే చెప్పుకుని వాళ్ళు మాకు డైరెక్ట్ గా సమాధానం చెప్పేట్టయితే మీ కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు? డైరెక్ట్ గా ఈ రోజు మాట్లాడుకునే అవకాశం లేదు, కలియుగంలో మాట్లాడుకునే అవకాశం లేదు. కాబట్టి మీలాంటి వ్యవస్థలు పెట్టాం. మీరేమి ప్రజల కన్నా ఎక్కువ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రజల కోసం ఏర్పడిన వ్యవస్థలు ఇవి. ప్రజలను మించిన వ్యవస్థలు కాదు. అది సుప్రీంకోర్టు అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ఎవరైనా సరే ప్రజల కన్నా ఎక్కువ కాదు. ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు. ఆ వ్యవస్థల్ని ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తే మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే మీ బేసిక్ మీ యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్ గా ఉన్నాయని చెప్పి మీరే ప్రకటించుకున్నట్టు అవుతుంది. ఇది రాష్ట్రపతి చేసినా, ప్రధానమంత్రి చేసినా, సుప్రీంకోర్టు జడ్జి చేసినా, ఇంకోళ్ళు ఎవరు చేసినా మా వ్యవస్థలన్నీ బాగా వీక్ గా ఉన్నాయి, మా వల్ల కాదు మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ వ్యవస్థలన్నీ వీక్ గా ఉన్నాయని మీకు మీరు చెప్పినట్టు అవుతుంది. మేము మీ మీద నమ్మకంతో వచ్చాం. నమ్మకంతో వచ్చిన వ్యక్తికి ఆ నమ్మకాన్ని కలిగించడం మంచిదా, లేదంటే మీరు మీ కర్మ మీద మీరు దేవుళ్ళకి ప్రార్థించుకోమని చెప్పడం మంచిదా? మీరు పరిధి దాటద్దు. మీ పరిధిలో ఎక్కడా కూడా ఇలా వ్యంగ్యాలు చేయమని చెప్పి ఏ చట్టంలోనూ లేదు. ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి వ్యంగ్యాలు చేయమని కానీ, అపహాస్యాలు చేయమని కానీ ఏ న్యాయ సూత్రంలో లేదు. చెప్పమనండి ఆయన్ని. ఎవరైతే మాట్లాడారో ఆయన చెప్పమనండి. ఏ న్యాయ సూత్రం ప్రకారం ఆయన ఆ కామెంట్ చేశారు చెప్పమనండి. ఎక్కడ లాలో ఎక్కడ రాసింది మీ దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోమని, లేదా మీ అల్లా దగ్గరికి వెళ్ళి చెప్పుకోమని ఏ న్యాయ వ్యవస్థలు రాసింది? ఏ చట్టం ప్రకారం? బిఎన్ఎస్ యాక్ట్ ఏ చట్టం ప్రకారం చెప్పమనండి. మీరేదో గౌరవ స్థానాల్లో కూర్చున్నారు కదా అని మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మాకు కోర్టులు అంటే పూర్తి స్థాయిలో గౌరవం ఉంది. ఈ దేశంలో గౌరవం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏదొచ్చినా సరే ఈయన కాకపోతే ఆయనన్నా చేస్తాడు, ఆయన కాకపోతే ఆయనన్నా చేస్తాడు, ఈ కోర్టు కాకపోతే హైకోర్టు చేస్తుంది, హైకోర్టు కాకపోతే ఆఖరికి సుప్రీంకోర్టు కన్నా మనకు న్యాయం చేస్తుందని వస్తే సుప్రీంకోర్టులోనే ఇలా వ్యవహారం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇది మీకు ఒక క్లియర్ గా చెప్తాను నేను. మనకి ఏనుగును ఈ మొసలి కథ మీకు తెలుసా? గజేంద్ర మోక్షంలో చెప్తాడు, నేను అందరినీ కాదని దేవుడిని నమ్ముకున్నాను, దేవుడే నన్ను కాదంటే నేను ఎవరి దగ్గరికి పోవాలని. అలాగా దేవుడే కాదంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళిపోయి అడగాలండి? అంటే మేము మిమ్మల్ని దేవుడు అనుకుని వస్తున్నాం. అందరికన్నా మీరే అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో కూడా అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని మీ దగ్గరికి వస్తే మీరే మమ్మల్ని కాదు, మా వల్ల కాదు, మీరు అది ఇంకోళ్ళు ఎవరికో చెప్పుకోండి అంటే ఎవరికి చెప్పుకోవాలి? అంటే మీ వ్యవస్థలు తక్కువ అని చెప్పి మీరే చెప్పుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి సరైన విధానం కాదని చెప్తున్నా. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద పూర్తి గౌరవంతో చెప్తున్నా. ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, ఏ సుప్రీంకోర్టు వ్యవస్థ అయినా సరే మా వల్ల కాదు అని చెప్పడం అనేది సరైన విధానం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.